తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు ఎందుకు పెట్టారన్న ఇష్యూపై స్పందించారు ప్రొఫెసర్ కంచా ఐలయ్య. చదువురాని చాకలి ఐలమ్మ పేరు ఎందుకు పెట్టారని తనని అడుగుతున్నారని, తిరుపతి వెంకన్న పద్మావతి అమ్మవారికి చదువొచ్చా అన్నారు ఐలయ్య. యూనివర్సిటీలకు వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో నిన్న జరిగిన దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు కంచా ఐలయ్య. చాకలి ఐలమ్మ పేరు పెట్టించిన తర్వాత చాలా మేధావులు ఐలయ్య గారు మీరు చదువురానామకు యూనివర్సిటీ పేరు పెట్టిస్తారా అనండి, చదువురానామె పేరుతో యూనివర్సిటీ పేరు పెట్టిస్తారా అనండి అంటే నేను ఒకటే అన్నా, అవునండి తిరుపతి వెంకన్న దేవునికి చదువొచ్చా అని అడిగినాను. తిరుపతి వెంకన్న పేరుతో యూనివర్సిటీ ఉన్నది కదా, ఆయన భార్య పద్మావతి కదా, ఆయనకు చదువొచ్చా? ఆమె పేరుతో యూనివర్సిటీ ఉన్నది. మా చాకలి ఐలమ్మ వీర యోధురాలు, బట్టలు ఉతికి సమాజాన్ని శుభ్రం చేసి. చాకలి ఐలమ్మ మంగళోళ్ళు లేకపోతే గుడ్డు కోసిన వాళ్ళు ఎవరు, బట్టలు ఉతికిన వాళ్ళు ఎవరు? ఎవరు చెప్పండి, మీరు చెప్పండి, ఆడవాళ్ళు చెప్పండి. వాళ్ళు కాదా? వాళ్ళు వాళ్ళ పేరుతో యూనివర్సిటీ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆడవాళ్ళంతా ఏం చేయాలంటే ఇప్పుడు ఒక శపథం చేయాలి, మా ఆడపిల్లలందరినీ ఇక్కడి నుంచి ఖచ్చితంగా చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో చదివిస్తాం, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాం, మేధావులను చేస్తాం.